మన యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు గారికి, అట్లే ఉమాపతి నాయుడు అన్న గారి కుమారుడైన సిద్ధార్థ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున, అనాథ ఆశ్రమం తరఫున అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యము, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుతూ ఈరోజు అనాథాశ్రమంలో మేము అన్నదానం కూడా చేయించడం జరిగినది. అట్లా మరి ఇప్పుడు అక్కడ అన్న క్యాంటీన్ దగ్గర కూడా కొన్ని ప్రోగ్రాములు పెట్టుకున్నాము. అన్ని ప్రోగ్రాములకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ అన్నదానము, గుండ్లు అయితేనేమి కొన్ని ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నవి. ఫస్ట్ అనాథాశ్రమంకి రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కొంక సికే హనుమంతప్ప గారి, రంగమ్మ గారి ముని మనవడు, అలాగే కొంక హనుమంతప్ప నాగమ్మ గారి మనవడైనటువంటి తర్వాత కొంక ఉషమ్మ ఉమాపకమ్మ గారి ముత్తుల బిడ్డ సిద్ధార్థ నాయుడు అయినటువంటి 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని 34వ సంవత్సరాలు కాడికి పెట్టుకున్న జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకు పత్రికకి అందుకు ధన్యవాదాలు. ఈరోజు జీవన్ జ్యోతి ఆశ్రమంలో సిద్ధార్థ నాయుడు గారి బర్త్డే సందర్భంగా వారందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యూత్ ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా మన సిద్ధార్థ నాయుడు గారికి భవిష్యత్తులో ఇంకా ముందు రోజుల్లో మంచి జరగాలని చెప్పి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి కొంక ఫ్యామిలీ గతంలో చిన్న హోతు నుంచి దాదాపు 40 సంవత్సరాల క్రితము మన ఆదోనికి వచ్చి వాళ్ళ పెద్ద నాయన అయినటువంటి మీనాక్షరన్న గారు వ్యాపార రీత్యా ఆదోని వచ్చిన తర్వాత ఆయన అదృష్టవతి ఆదోని జిల్లా ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. 3 సార్లు 15 సంవత్సరాలే కాకుండా ఆయన 40 సంవత్సరాల నుంచి ఆదోని నియోజకవర్గ ప్రజలకి ఎంతో సేవ చేస్తూ వీలైనంత వరకు ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా మన జిల్లాలో మీనాక్షరన్న అంటేనే అన్నదాత అనే బిల్లు ఆయనకి ఇచ్చింది. కాబట్టి ఆయన నుంచి మనం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సర్వీస్ పొందాం. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధార్థ నాయుడు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ఆదరణ తరఫున వాళ్ళ కుటుంబాన్ని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అన్నదాతనే రాజకీయంగా మీనాక్షరమ్మ పెట్టిండొచ్చు ముఖ్యంగా, కానీ కొంక ఫ్యామిలీలో నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి కూడా ఉషమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో సిద్ధార్థ వాళ్ళమ్మ ఆమె ఫస్ట్ అన్నదాత వాళ్ళ ఇంట్లో. ఎవరన్నా రాని ఫస్ట్ ఆమె మీనాక్షరమ్మ అన్నదాత బయట వాళ్ళకన్నా తెలుసు. సిద్ధార్థ వాళ్ళమ్మ ఉషమ్మ చిన్నమ్మ కూడా ఆమె ఫస్ట్ అన్నదాత వాళ్ళ ఇంట్లో. కాబట్టి అలాంటి అన్నదాత కూతురు అయినటువంటి సిద్ధార్థ నాయుడికి భవిష్యత్తులో అన్ని ఆయుషారోగ్యాల పార్టీ బాగుండాలని చెప్పి ఆశీర్వదిస్తూ టౌన్ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్.